నేను తనుజానే చేస్తాను. నా నామినేషన్ తనుజాయే. బికాస్ చిన్న పాయింట్ అని చెప్పుకుంటూ వచ్చాను, కానీ ఎవరికి ఆ చిన్న పాయింట్ చెప్పలేదు. నాకు దివ్యాకే తెలుసు. అది నేను స్టిల్ తను నా క్లారిటీ ఇచ్చినప్పటికీ నేను నమ్మని పాయింట్ అది. ఆయేషా విషయంలో ఆయేషా స్టోన్కి అర్హురాలా కాదా అని అంటే తను మా పక్కనే కూర్చొని దివ్యతో అర్హురాలు కాదు అనటానికి ఏమన్నా రీజన్స్ చెప్పు అని అడిగింది. తను పాయింట్స్ చెప్పింది. దాని తర్వాత నన్ను అడిగింది అర్హురాలా కాదా అని. నన్ను అడిగితే నాకు 50-50 ఉన్నాయి. బికాస్ తను స్ట్రైట్ ఫార్వర్డ్, బాగా మాట్లాడిద్ది. ఇంకొకటి తను ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చింది, ఒకవేళ అలా మిస్యూజ్ చేసినా చేయొచ్చు. సో నాకు 50-50 ఉంది. నన్ను అడిగితే నేను అదే రీజన్ చెప్తా అని చెప్పా. కట్ చేస్తే ఓ 10 minutes బ్రేక్ అయింది. అయిపోయిన తర్వాత తను లేచి తను అర్హురాలని చెప్పింది. ఐఎమ్ షాక్. నా వల్ల కాలేదు. నేను తనుజని బ్లైండ్గా నమ్మే వ్యక్తిని నేను. ఎందుకంటే అసలు తనుజ సేఫ్ ఆడదు, తనుజ సూపర్ ఆడిద్ది అనే పర్సన్ నేను. తనుజని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చే పర్సన్ కూడా నేను అది విన్న తర్వాత నా వల్ల కాలేదు. నేను ఒకవేళ ఊహించుకుంటున్నానా మేబీ, అంటే తను నిజంగానే ఒప్పుకుందా లేకపోతే సేఫ్ అని నేను అన్నాను. తన గేమ్ అదా అని నాకు అర్థం కాలేదు. అందుకే ఆ రోజు నేను తనతో మాట్లాడదలుచుకోలేదు కూడా. ఆ రోజంతా నేను తనతో మాట్లాడలేదు. ఈవెన్ బర్నీ గారు వెళ్ళిపోయి ఏడుస్తున్నా కూడా నేను నీతో మాట్లాడలేదు. దాని తర్వాత నాది క్లారిటీ తీసుకుందాం అనే పాయింట్లోనే నేను తను నామినేట్ చేయకూడదు అని అనుకున్నా. ఆ వీక్ ఇది కొంచెం క్లారిటీ తీసుకుందాం, నాకు ఇంకా క్లారిటీ రాలేదు, తనతో నేను మనసు అంటే నా పాయింట్ చెప్పి మాట్లాడలేదు కాబట్టి క్లారిటీ తీసుకుందాం అనుకున్న దాంట్లోనే వాడికి చెప్పింది నైట్ కూడా. ఒకవేళ డైరెక్ట్ నామినేషన్ వస్తే నాకు తనుజ ఈరోజు చేసిన పని నచ్చలేదురా, నాకు తనుజని చేస్తానేమో, అది చిన్న పాయింటే ఉంది, ఈ ఒక్క పాయింటే ఉంది అని చెప్పా వాడికి. దాని తర్వాత వాడొచ్చి అన్న నా దగ్గర పాయింట్లు ఉన్నాయంటే నేను వాడికి హెచ్చరించాను కూడా, నీలాంటోడు తనుజాని చేస్తే పాయింట్లు కరెక్ట్గా ఉండాలి, నీ దగ్గర కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఉంటేనే చెప్పు ఇస్తా, లేదంటే లేదు అని చెప్పాను నీకు. అవునా కదా? నేను చెయ్యి అని ఇవ్వాల, ఎవ్వరికి ఇవ్వాల. నన్ను 6 అడిగారు, 6లో ఒక వ్యక్తికి నాకు కళ్యాణ్ సేఫ్లో ఉండాలని చెప్పేసి ఒక వ్యక్తికి ఇవ్వలేదు. అది అతనికి డైరెక్ట్గా కూడా చెప్పాను, నేను నీకు కావాలని ఇవ్వలేదన్న, బికాస్ నాకు కళ్యాణ్ గేమ్ నచ్చిద్ది, నాకు కళ్యాణ్ తమ్ముళ్ళలాగా నేను కళ్యాణ్ని రిస్క్లో పెట్టదలుచుకోలేదు అని చెప్పి నేను కళ్యాణ్కి ఇవ్వాల, సాయికి ఇవ్వాల. 6లో 6కి ఇచ్చా. నేను ఒకరు కొట్టుకుంటే చూసి ఆనందపడదాం ఇదేం కాదు. అలాంటి పర్సన్ ఎలా పెడతాడు పాయింట్లు, కళ్యాణ్ కరెక్ట్గా మాట్లాడతాడా లేదా అనేది చూసా. ఒకవేళ నిజంగా కళ్యాణ్ తనుజ పేరు చెప్పకపోయి ఉంటే వేరేలా ఆలోచించే ఉండేమో, వేరే స్టెప్ తీసుకునే ఉండేమో. నేను రిస్క్ చేయదలుచుకోలేదు, సేఫ్ అస్సలు దలుచుకోలేదు. నేను ఆడేది సేఫ్ అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. అంటే అసలు నేను ఆడేది సేఫ్ అనుకుంటారు అని అనుకుంటే నేను అసలు కళ్యాణ్తో కూడా నా ఒపీనియన్ షేర్ చేయను. నేను నా మనసులోనే పెట్టుకోగలను, అది నాకు తెలుసు. సో ఫస్ట్ పాయింట్ ఇది. అంటే నెక్స్ట్ పాయింట్, తనుజ నీలో నాకు నచ్చని విషయం చెప్తున్నాను, అది మన ఇద్దరు పర్సనల్ అవ్వచ్చు, బట్ నాకు అది చెప్పాలనిపిస్తుంది. నువ్వు ఒక పాయింట్ మీద స్టిక్ అయి ఉండట్లేదు తనుజ. అది ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నా. ఫస్ట్ బొమ్మల గేమ్లో తనుజ నా గురించే పోరాడింది. తనుజ అవుట్ అయిపోయిన తర్వాత నా గురించే బొమ్మల గేమ్లో రీతుతో కొట్లాడింది, నా గురించి అంత ఫైట్ చేసింది. అంటే రీతు అనుకున్న పర్సన్ గెలవకూడదు, తనుజ అనుకున్న పర్సన్ మిగతా పర్సన్ గెలవాలనే తనుజ ఫస్ట్ నుంచి ఫైట్ చేసి లాస్ట్కి ఓటింగ్ విషయానికి వచ్చేసరికి రాము కోటేసో నాకు మైండ్ పోయింది. నాకు అర్థం కాలే ఎందుకు ఇలా చేసావు తనుజ అంటే, ఏమో నాకు ఆ కోపంలో నా వల్ల కాలేదని సింపుల్ లాజిక్ చెప్పేశావు నువ్వు. అది నాకు అసలు అనిపించలేదు. పాయింట్ బాయ్ నిన్ను ఫస్ట్ చెప్పిన పాయింట్ కి నాకు రెస్పాండ్ అవ్వాలని అస్సలు లేదు. ఎందుకంటే హాఫ్ డే వేస్ట్ చేసుకున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లారిటీ వచ్చింది అనుకున్నాను. ఏంటి బొమ్మల విషయంలో అంత పోరాడాక నేను రాము పేరు తీసుకున్నానా? నువ్వే కదా ఇక్కడ కూర్చొని ఒక్క నిమిషం ఇదే మనిషి చెప్పాడు నాకు, నేను లైక్ ఎంతైనా నేను పని చేయగలుగుతా, నాకు ఫుడ్ లేకపోయినా నేను ఉన్న దాంట్లో సర్దుకుపోతా, నేను ఇక్కడ ఉంటాను, కానీ కొంతమంది ఇక్కడ సఫర్ అవుతున్నారు, సుమన్ అన్న సఫర్ అవుతున్నారు, అందరూ సఫర్ అవుతున్నారు, అందరూ సఫర్ అవుతారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ లైన్ గా నించున్నప్పుడు కూడా లేదు, ఆయనే చెప్పాడు, లైన్ గా నించున్నప్పుడు అక్కడ ఇలా తల్లగొక్కుంటూ ఇలా తల ఊపాడు. ఆ తల ఊపినందుకేనే నేను అంత కాన్ఫిడెంట్ గా నేను రాముని సేఫ్ చేశాను, లేకపోతే నేను సేఫ్ చేసేదాన్ని కాదు. అంతకు ముందు గేమ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఇదే మనిషి చెప్పాడు, ఫస్ట్ ఏదైనా ఛాన్స్ ఉంటే సుమన్ అన్నని సేఫ్ చేద్దాం, తర్వాత ఇంకొకరిని సేఫ్ చేద్దాం, ఎందుకంటే మాకు ప్రాబ్లం లేదు, మేము ఎంత వర్క్ అయినా చేసుకుని వెళ్ళిపోతున్నాం, ఎంత ఫుడ్ అయినా తినుకుంటూ వెళ్తున్నాం. ఈ పర్సన్ ఇప్పుడు డబుల్ టంగ్ తో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ మనిషి చెప్పాడు నాకు, ఈ మనిషి నమ్మి నేను విత్ ఇన్ సెకండ్ కూడా నేను టైం తీసుకోకుండా, అప్పటికి ఆల్రెడీ రీతు ఫైట్ చేస్తూ ఉంది దట్ రాము వెళ్ళాలి, రాము ఓనర్ గా వెళ్ళాలి, రాము ఓనర్ గా నేను హై కాంటాక్ట్ వాడు గెలిచాడు, అక్కడ పడున్నాడు మనిషి, నేను వాడిని హై కాంటాక్ట్ చేస్తుంటే నన్ను చూసి వాడు ఇలా తల ఊపిన ఎమ్మట నేను సెకండ్ కూడా నేను ఛాన్స్ తీసుకోకుండా ఓకే రాము ఓనర్ గా వెళ్ళని అంటే, మరి ఎందుకు వచ్చి నన్ను ఓకే ప్రాబ్లం లేదని హ్యాండ్ ఇచ్చాడు. నేను స్టార్టింగ్ లో సుమన్ అన్నకి ఇద్దామని అన్న, మధ్యలో రాము నీతేమన్నా ఇద్దరు అమ్మాయిలు ఎవరన్నా వస్తే అన్న
నేను 24 hours చూస్తాను. మరి నువ్వే నేను డబుల్ స్టాండర్డ్ అన్నానా ట్రిపుల్ అన్నానా లేకపోతే డబుల్ స్టాండర్డ్ ఇచ్చిన మాట మీద నిలబడలేదు అని ఎవరు? నువ్వే కదా. ఈ గేమ్ మీద నిలబడాలి. అలాంటప్పుడు తనతో ఎందుకు పోరాడు రాముకే ఇచ్చేయచ్చు కదా. నువ్వు ఇచ్చేయమన్నప్పుడు నేను అసలు రాముకి ఇవ్వమనలా, నీ డిసిజన్ చెప్పన్నా. నేను అసలు రామ్ పేరు నా నోట్లో నుంచి కూడా రాలా. రూమ్ లో కూడా అంత సేపు నేను అడిగా, అప్పటికి నేను అడిగా తనుజ చేసినంత సేపు కూడా నాకేం ప్రాబ్లం లేదు, నేను ఉండిపోతా. అది గేమ్ స్టార్ట్ అయ్యే ముందు నేను నా గురించి అనట్లా, నీ పాయింట్ గురించి అంటున్నా, నీ స్టాండర్డ్ గురించి అంటున్నా, నీ స్టాండ్ గురించి అంటున్నాను నేను. ఇదే ప్లేస్ లో కూర్చొని ఆయన తల ఊపాడు. అరే ఇదే ప్లేస్ లో ఆయన కూర్చొని ఏమన్నాడంటే ఆ గేమ్ అయిపోయేటప్పుడు కూడా చెప్పా నాకు గారు తర్వాత ఇది రీతో వీళ్ళందరూ అరుచుకుంటున్నా కూడా నేను ఏం మాట్లాడట్లేదు, ఎందుకంటే ఈ మనిషి నుంచి ఏం రెస్పాండ్ వస్తుందో అనేసి. ఎందుకంటే ఆయన గెలిచి అక్కడ ఈయన గెలవడం వల్ల, ఆయన గెలిచి కూర్చోడం వల్ల నా చేతిలో లేదు నేను ఏం డిసిషన్ తీసుకోవాలా అనేసి, ఈయన ఏం రెస్పాండ్ అవుతాడో అనేసి నేను ఏం మాట్లాడుకున్నా అక్కడ నుంచి అంత మంది ఉన్నా కూడా. అరే నువ్వు ఫస్ట్ ఇమానియల్ అన్నావు, దాని తర్వాత మళ్ళీ రీతనంగానే మార్చింది పేరు, అవునా కదా రీతు? అదే సరే నేను ఇచ్చేయమనలా, నా క్లారిటీ ఉంది కాబట్టి ఆ పాయింట్ ఇప్పటికే గుర్తుపెట్టుకున్నా. నేను ఫైట్ చేసేదాన్ని లాస్ట్ మూమెంట్ లో నేను రామని చెప్పడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఈ మనిషి చెప్పాడు కాబట్టే కదా. అసలు నేను చెప్పి ఒక నిమిషం నేను చెప్పిన పర్సన్ అయితే నువ్వు ఎందుకు అడిగావు? నేను ఎందుకు అడిగా? నేను చెప్పిన పర్సన్ చేస్తే నువ్వు రాముకి ఎందుకు ఇచ్చావమ్మా అని నేను ఎందుకు అడిగాను? నేను నువ్వే చెప్పాక నేను ఎందుకు అడుగుతాను? నేను అడిగా నిన్ను వచ్చి, అరే టెనెంట్ హౌస్ లో ఉన్నప్పుడు నేను అడిగా, అదేంటి నువ్వు రాము పేరు ఎందుకు చేంజ్ చేసావు అంటే ఇంకెందుకు గొడవ, నాకు అసలు ఇదైపోయింది, నాకు గొడవ ఎందుకు అనిపించింది, అందుకే నువ్వు చెప్పావు. నేను రాము పేరు చెప్పని చెప్పలేదు, నేను చెప్పలేదు. కాదు నువ్వు ఎవరైనా ఓకే, అక్కడ ఎంత మంచోడు అవ్వడానికి గేమ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా నేను వెళ్ళినప్పుడు కూడా నాకు ఓకే, వెళ్ళినప్పుడు కూడా నేను ఓకే అన్నా, నువ్వు నీ స్టాండ్ మీద లేవని చెప్పా. అది నెక్స్ట్ ఒక 1 వీక్ మొత్తం బెడ్ గేమ్ లో నీకే సపోర్ట్ చేశా, దాని తర్వాత వాటర్ గేమ్ లో నీకే సపోర్ట్ చేశా. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు వాటర్ గేమ్ లో. నా వాటర్ గేమ్ లో నాకు వాటర్ వేసి మనిషి అంటేనే వాడు. దాని తర్వాత నటించాడు వచ్చి నేను సపోర్ట్ చేశా. నేను నీకు సపోర్ట్ చేసిన పర్సన్ ని వీకెండ్ లో అసలు నువ్వు ఎందుకన్నావో కూడా తెలియదు, దానివల్ల నేను ఒక 1 వీక్ అంతా సఫర్ అయ్యా. అసలు ఇమానియల్ నా వైపు నిలబడ్డు, నన్ను ఇది చేయడు, నన్ను స్టాండ్ తీసుకోడు అని అడిగావు. నాకు అర్థమే కాల, కనీసం నేను ఏం మాట్లాడాల. దాని తర్వాత నీకు అసలు నిన్నేం అంటే ఇమానియల్ గుచ్చి బాధపడేలా మాట్లాడతాడు అని చెప్పావు. ఏం మాట్లాడానంటే నీకు అందరూ ఉన్నారు కదా, నీకు అందరూ ఉన్నారు, నీ ఫ్రెండ్స్ ఉన్నారు అని అన్నావు, దానికి నేను బాధపడ్డాను అని అన్నావు. అసలు నేను అది అంటానికి కారణమే నువ్వు, నీకు మీ అమ్మ ఉంది అన్నావు కాబట్టి నీకేమన్నా తక్కువ, మీకు అందరూ ఉన్నారు కదా అన్నాను. దాన్ని తీసుకెళ్ళి నువ్వు వీకెండ్లో చెప్పావు. దానికి ముందు రోజే మళ్ళీ నువ్వు ఆ మ్యూజిక్ రౌండ్లోంచి దూరేది ఉంది కదా, అది వీళ్ళు గెలిచిన తర్వాత నువ్వే వచ్చి నాతో అన్నావు, నాకు హౌస్లో ఎవరన్నా ఉన్నారంటే అది ఇమానియల్ మాత్రమే, ఇంకెవ్వరు లేరు అన్న. నువ్వు తెల్లారే నాకు మా నాన్న తప్ప ఎవరు హెల్ప్ చేయలేదు అన్నావు. దీన్ని నేనేమనాలి? ఉండడం వేరు, హెల్ప్ చేయడం వేరు. ఇమాన్యుయల్ ఇప్పుడు హెల్ప్ కూడా కాదు, అవును వాటర్ గేమ్ లో నాకు ఆయనే సపోర్ట్ చేశాడు. బెట్టర్స్ వచ్చినప్పుడు ఆయనే సపోర్ట్ చేశాడు. నా పక్కన ఉన్న దాంట్లో పోయకుండా నేను చివరికి వెళ్ళి శ్రీకాంత్ పోసా, నీ నాన్న పోస్తే పోసా, భరణి గారు పోస్తే పోసా, నేను భరణి గారితో మాట తీసుకున్నా లేదా? నువ్వు భరణి గారితో నేనేం మాట తీసుకున్నా? భరణి గారితో నేనేం మాట తీసుకున్నా? వెయిట్ ఒకసారి విను, భరణి గారితో నేనేం మాట తీసుకున్నా? మీరు నా దాంట్లో పోయొద్దు, నాకు తనుజ కూడా గెలవాలని ఉంది, నేను మా మమ్మీని గెలిపించుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్ళి పోసుకుంటాను, కానీ మీరు నా దాంట్లో పోయికండి. మీరు నా దాంట్లో పోతే దగ్గరే కాబట్టి మీరు ఎన్ని పోసారో నేను అన్ని పోస్తానని భరణి గారితో చెప్పానా లేదా? కానీ భరణి గారు దాన్ని మీరు దగ్గర ఉన్నారు కదా అని పోసారు. అయినా నేను ఆయన ఎన్ని పోసాడో అన్నీ లెక్క పెట్టి పోసా, బికాస్ నేను మనిషినే, ఆ చివరికి వెళ్ళి పోస్తున్నాను నీ గురించి. ఇప్పుడు నువ్వు నా గురించి స్టాండ్ తీసుకొని నా గురించి గేమ్ ఆడలేదు అంటున్నావు, అదే నాకు నచ్చట్లేదు నీలో. దట్స్ అంతే. ఫస్ట్ దానికి నువ్వు క్లారిటీ ఇస్తే బాగుంటుందని నా ఇవ్వాలనుకోవట్లేదు. సో ఫస్ట్ దానికి నేనే క్లారిటీ ఇస్తాను. నాకు చెప్పింది నువ్వు ఎందుకు ఇలా ఆడావు అని అడిగితే, నాకు ఆ బ్రేక్ టైంలో ఆయేషా వచ్చి చెప్పింది ఏమని, నువ్వు ఈ వీకెండ్ ఎపిసోడ్స్ మొత్తం క్లారిటీగా చూస్తే నీకే అర్థమైద్ది నేను ఎందుకు నేను నామినేట్ చేశాను అని చెప్పింది. అందుకే నేను రియలైజ్ అయ్యాను, అంటే పర్సనల్గా ఎందుకు పెట్టుకోవాలి, గేమ్ పరంగా తనకి యూజ్ అవుతుందా లేదా ఇవన్నీ ఆలోచించి నేను దానికి అర్హురాలని చెప్పాను అని అంది. ఒక 1 వీక్ మొత్తం ఆలోచించిన పర్సన్ ఒక 10 నిమిషాల్లో ఆలోచించి తనకంత పాజిటివ్ ఇచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. అది నాకు అసలు నచ్చలేదు. నేను ఆ విషయంలో మాత్రం నువ్వు సేఫ్ గేమ్ అని నేను అన్నావు, ఎందుకంటే నన్నే నువ్వు సేఫ్ గేమ్ అంటున్నావు కాబట్టి. నేను ఎవరి వల్ల సేఫ్ గేమ్ ఆడానో అది వచ్చిన పర్సన్ ప్రతి ఒక్కరు చెప్పారు. వాటర్ గేమ్లో ఎవరి కోసం సేఫ్ గేమ్ ఆడాను, బెడ్ గేమ్లో ఎవరి కోసం సేఫ్ గేమ్ ఆడానో నేను తెలుసు నాకు. అలాంటి పర్సనే నన్ను ఇప్పుడు నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటే ఓకే, నేను రియలైజ్ అయ్యాను.
నేను 1 వీక్ బ్యాకే రిలీజ్ అయ్యాను. అది చెప్పకపోవడం ఇంకా సేఫ్ గేమ్ అయింది. ఈ రోజు సేఫ్ గేమ్ ఆడేటప్పుడు దొంగల టాస్క్ లో మరి నేను డబ్బులు ఇచ్చేటప్పుడు వద్దు నేను జెన్యూన్ గా ఆడాలనుకుంటున్నాను అనుకున్నాను. నేను వద్దన్నా కూడా మనీలు అలా వద్దు తీసుకో, అసలు తీమే దొంగల తీమ అని అన్నావు లేదా? సరే దివ్య అని నేను తీసుకున్నా. నేను వద్దని 3 సార్లు అన్నా, అవునా కదా? నాకు దొంగతనం డబ్బులు వద్దండి అని అది చెప్పట్లే. నాకు కెప్టెన్సీ కంటెండర్ గా వచ్చేసిన తర్వాత రూమ్ కి వచ్చి ఎందుకు అడిగావు? అవును డబ్బులు అడగడం తప్పే ఉంది. డబ్బులు ఉన్నాయి కాబట్టి అడిగాను. అరే అవునబ్బా, అది గేమ్ కదా, డబ్బులు ఉన్నాయి కాబట్టి అడుగుతాం. ఇంకా మన టీమే కదా ఇమాన్యుయల్. నేను ఎవరితో మాట్లాడుతున్నా? డబ్బులు ఉన్నాయి కాబట్టి అడుగుతాను. మా టీంలో చాలా మంది ఉన్నారు. అవును టీంలో చాలా మంది ఉన్నారు. ఒక్క నిమిషం, నాకు కావాల్సినంత అడిగానా? మొత్తం ఏమని అడిగానా? నాకు 1000 చాలు అని అన్న. బికాజ్ నాకు కాన్ఫిడెంట్ ఉంది నా దగ్గర ఎక్కువ ఉన్నాయని. కాదు, నువ్వు నీ గేమ్ ఆడుకోవాలి రియలైజ్ అయినప్పుడు, నీకు తెలిసినప్పుడు మరి ఎందుకు తీసుకున్నావు? అరే అందరూ టీం కదబ్బా. నాకు నచ్చిన వాళ్ళని ఇచ్చుకోలేదని వేరే వాళ్ళు నా టీం కాబట్టి అడగకపోతే అడగనోని అవుతాను కాబట్టి అడిగాను. అవును, అవసరానికి మనుషుల్ని వాడుకోవడం, గేమ్ ఆడేటప్పుడు సపోర్ట్ లేదు. నువ్వు ఈ మాట అనుకుంటాను. ఇది నీ అవసరానికి నేను మనుషుల్ని వాడతాను. నేను ఇమాన్యుయల్ ఓకే, నేను అవసరానికి మనుషుల్ని వాడతాను. నా దగ్గరికి ఎవరు రాకండి ఇక్కడ నుంచి. ఓకే, అవసరానికి నేనే మనుషులను వాడతాను. అవసరం అయిపోయిన తర్వాత నాకు ఎవ్వరు లేరు, నాకు ఒక్కళ్ళే ఉన్నారని చెప్తాను. అవసరం అయిపోయిన తర్వాత అవసరానికి ఆడుకోవడం కాదు. ఏంటి నువ్వు రియలైజ్ అయ్యి ఆడాలనుకునేటప్పుడు మరి నేను డబ్బులు ఇచ్చేటప్పుడు నువ్వు తీసుకో. అరే గేమ్ లాగా ఆడతా, నువ్వు పర్సనల్ గా వచ్చి నిలబడు, నేను రియలైజేషన్ లో ఆడతా. పర్సనల్ గా వచ్చి ఆడు, గేమ్ లో కాదు. నువ్వు పర్సనల్ గా మనం జరిగే డిస్కషన్ లో నువ్వు వచ్చి నిలబడు, అప్పుడు నేను నీకు సపోర్ట్ చేస్తాను. గేమ్ వైజ్ గా నా పని ఏంటి? నేను డబ్బులు ఎక్కువ తెచ్చుకోవాలి, నేను కంటెండర్ అవ్వాలి, అది నా గోల్, అది గేమ్. నేను ఎవరినైనా అడుగుతా, నేను కంటెండర్ అవడానికి కాళ్ళైనా పట్టుకుంటా, అది నా అవసరం, అది నా గేమ్. ఫస్ట్ విషయం ఐషా విషయంలో అఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఒక్కటే చెప్తున్నారు, దట్ బాండింగ్ అనే విషయంలో. ఇప్పుడు తనేదో నన్ను నామినేట్ చేసింది, తనేమో నన్ను టార్గెట్ గా మైండ్ లో పెట్టుకొని వచ్చింది అనేసి నేను తనని టార్గెట్ చేసుకుంటూ కూర్చోలేను అని నేను చాలా క్లారిటీగా అందరికీ చెప్పడం జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ 1 వీక్ ఆలోచించేదాన్ని ఆ ఒక హాఫ్ అన్ అవర్ లో ఆలోచించావంటే సిచ్యుయేషన్ అలాంటిది. ఇప్పుడు మీ అందరినీ అడుగుతున్నారు ఆ స్టోన్ కావాలా వద్దా అనేసి. ఇప్పుడు ఆ పిల్లకి కూడా స్టోన్ కావాలా వద్దా అని అంటే నా దగ్గర ఒక స్ట్రాంగ్ రీజన్ అనేది కావాలి, అది వద్దు అనడానికైనా అనడానికైనా. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ లో నేను ఇంత మంది చెప్పింది నేను మైండ్ లో పెట్టుకోవాలా? ఎవ్రీ వీక్ మాట్లాడింది నేను మైండ్ లో పెట్టుకోవాలా? లేకపోతే నేను సెల్ఫిష్ గా లేదు ఇది నన్ను టార్గెట్ చేసి వచ్చింది, నేను తనని టార్గెట్ చేయాలి అనేది నేను మైండ్ లో పెట్టుకోవాలా? నేను అన్ని ఆలోచించి హాఫ్ అన్ అవర్ టైం లో నేను తీసుకున్న డిసిషన్. ఇట్స్ మై గేమ్ కదా. దాని తర్వాత డిసిషన్ డిక్లేర్ చేయక ముందు ఆలోచించు. నాకు డిక్లేర్ చేసి చెప్పావు ఏమని? నేను అన్ఫిట్ అని చెప్పేసి చెప్తున్నా అని నాకు డిక్లేర్ చేసావు. ఇప్పుడు ఇక్కడ నేను డిక్లేర్ చేసావు, నాకు నువ్వు డిక్లేర్ చేస్తే నేనేమనుకుంటా కానీ పాయింట్ చెప్తుంది అనుకుంటున్నా లేదా? నువ్వు డిక్లేర్ చేసిన పర్సన్ 10 నిమిషాల్లో నేనేమనుకుంటా? నువ్వు డిక్లేర్ చేసి చెప్పావు, నువ్వేమనుకుంటున్నావు అని అడిగాను నేను అప్పటికి క్లారిటీగా. నువ్వు ఆమె అర్హురాలా కాదంటే అర్హురాలు కాదు అన్నావు. పాయింట్లు చెప్పంటే 4 పాయింట్లు చెప్పావు నువ్వు నాకు. అదే పాయింట్లు పాజిటివ్గా చెప్పి అర్హురాలని చెప్పావు. నేను ఇదే చెప్తున్నా. ఓకే, నేను డబుల్ స్టాండర్డ్ అయితే జనాలకు తెలిసిద్ది, ఎవరైనా కాకపోయినా నువ్వు నా ముందు అది జరిగింది కాబట్టి అది బయట పెట్టాలనుకున్నాను కాబట్టి అది నేను క్లారిటీ తీసుకోవాలి. నాకు టైం సరిపోవట్లేదు కాబట్టి నేను క్లారిటీగా అడగాలి కాబట్టి ఉదయాన్నే అడిగి క్లారిటీ తీసుకొని నువ్వు క్లారిటీ ఇచ్చాక కూడా నేను వచ్చి నామినేట్ చేస్తే బాగాదు కాబట్టి నాకు ఆ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి మరీ చండాలంగా ఉంటుందనే నేను టికెట్ ఇవ్వడం జరిగింది. సేఫ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు నాకు. ఈవెన్ మా మమ్మీ తప్పు చేసినా ఆమెదే తప్పు అని చెప్తా, అది నాకు తెలుసు. ఏదైనా పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి ఆమెకి నేను నా గురించి చెప్పుకుంటున్నా. సేఫ్ గేమ్ అన్నారు కదా, డబుల్ స్టాండర్డ్ అన్నారు కదా మేడం, దాని గురించి చెప్తున్నా. డబుల్ స్టాండర్డ్ గురించి చెప్తున్నా. డబుల్ స్టాండర్డ్ ఇదే మెయిన్ రీజన్. ఒక మనిషి ఒక వ్యక్తి గురించి కష్టపడ్డా కూడా అది దాటేసిన తర్వాత నా కోసం ఏం చేయలేదంటే ఎవరికైనా బాధేసింది, అది నాకుంది అంతే. ఇది నా నామినేషన్ పాయింట్. అయిపోయిందా? ఎస్. ఫస్ట్ థింగ్ ఐషా విషయంలో 1 వీక్ నేను ఆలోచించలేదు అని కాదు, 1 వీక్లో నేను ఆలోచించుంటే నా నామినేషన్లో తనే ఉండేది. ఎందుకంటే నేను క్లారిటీ తెచ్చుకొని నేను ఆలోచించాను కాబట్టి. అండ్ ఇంకొకటి 1 వీక్లో ఆలోచించలేనిది హాఫ్ అన్ అవర్లో ఆలోచించావా అని నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యుయేషన్ అలాంటిది. వీకెండ్లో వచ్చేసరికి ఒక స్టోన్ వాళ్ళది ఉంచుకోవచ్చా పెట్టేయొచ్చా అని అంటే మాకు ఒక స్ట్రాంగ్ రీజన్ అనేది కావాలి, దాన్ని వాళ్ళ నుంచి తీసేయడానికైనా ఉంచడానికైనా.
నేను చేసిన అక్కడ ఒక తప్పు నేను ఒప్పుకుంటా. నేను ఒక తప్పు ఏం చేశానంటే, నాతో ట్రావెల్ చేశారు కదా, నా ఫ్రెండ్సే కదా, నా దగ్గర ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, నేను ఈ పాయింట్స్ నేను పెట్టొచ్చా అని అడిగి తప్పు చేశాను. కానీ అది నేను లైక్ చాలా రిగ్రెట్ అయ్యాను, ఈ పాయింట్ని నామినేషన్ తీసుకొస్తారు కదా అనేసి. ఎందుకంటే ఇటు దివ్య ఇటు ఇమాన్యుయల్ కూర్చున్నప్పుడు ఇప్పుడు ఒక హోస్ట్ నన్ను అడిగి ఒక పాయింట్ రేస్ చేయండి అని అంటే, ఈ పాయింట్ స్ట్రాంగ్ గా ఉండాలి కదా, ఇప్పుడు ఒక పాయింట్ చెప్పేటప్పుడు ఆ స్ట్రాంగ్ అనిపిస్తుందా అనిపించదా అనేసి ఒక మనిషిని అడగడం జరిగింది. నేను మాట్లాడుతున్నాను. కంప్లీట్ అయ్యొచ్చే, ఎవరు వద్దన్నారు, దాని తర్వాత ఆ మనిషిని అడిగాక బ్రేక్ ఇవ్వడం జరిగింది హాఫ్ అన్ అవర్. దాంతో నేను బయటకు వచ్చి నేను ఆలోచించాను, లైక్ లోపల వైట్ సోఫా మీద కూర్చొని ఆలోచించాక కూడా అవును నాకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ లైక్ అనిపించిందో నేను ఆ డిసిషన్ తీసుకున్నాను. అది మళ్ళీ వీళ్ళ దగ్గర డిస్కస్ చేసేంత టైం నాకు దొరకలేదు. ఎందుకంటే ఇమీడియట్ గా లైక్ హోస్ట్ రాగానే వాళ్ళని అందరూ అయిపోయారా అని అంటే ఆయిషా హ్యాండ్ రైజ్ చేసింది నేను ఇంకా ఉన్నాను అనేసి. తర్వాత తను లేచాక అవును నేను రీతో ఇద్దరు మిగిలి ఉన్నాము, నాకే పాయింట్ పెట్టాలనిపించిందో నేను అది పెట్టా. ఎండ్ ఆఫ్ ది డే నా డిసిషన్ కాబట్టి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, 100కి 1000% చెప్తున్నా, అదే మనిషి చెప్పాడు నాకు ఓకే నేను ఏమైనా పని చేయగలుగుతా, నేను ఏ ఫుడ్ అయినా నేను తినగలుగుతా, దాని గురించి అనట్లా. తర్వాత గేమ్ ఆడేటప్పుడు కూడా నేను ఇంటర్ఫియర్ అవ్వాలనుకోవట్లేదు, బట్ ఐ వాజ్ స్టాండింగ్ దేర్. ఒక్క నిమిషం ప్లీజ్. అక్కడ 5 of us వచ్చేసి 5 of us లో 3 of us సేయింగ్ ఇమాన్యుయల్. నేను మళ్ళీ వచ్చి నీకు అడిగాను తనుజ, ఇమాన్యుయల్ ఇప్పుడే అనుకున్నారు కదా, యూ టోల్డ్ ఓన్లీ 3 words, రికార్డింగ్ ఉంటుంది. ఐ డోంట్ కేర్ సంజన గారు, రాము అంతే. ఐ కేమ్ అండ్ రిక్వెస్టెడ్ యూ. ఇమాన్యుయల్ చెప్పావు కదరా పోరాడుతున్నాము. మీరు ఎందుకు వస్తున్నారు నాకు అర్థం లేదు, ఉండేది లేదు అంటే మీరు ఎందుకు వస్తున్నారు మళ్ళీ? అలాగే ఉంది, ఇమాన్యుయల్ కోసమే మీరు వస్తున్నారు. నేను ట్రూత్ కోసం నేను వచ్చాను. మీరు పాయింట్ చెప్పారు కదా, ఆగండి సంజన గారు ఆగండి. దాని తర్వాత నేను నాకు ఇమాన్యుయలే వెళ్ళాలి అని నేను గట్టిగా ఫైట్ చేసినప్పుడు రీతు ఒకటే రాము అని ఉన్నప్పుడు కూడా నేను ఇమాన్యుయల్ నే చూస్తున్నాను తనేం చెప్తాడా అనేసి. ఇమాన్యుయల్ ఎప్పుడైతే వదిలే లైక్ తీసుకొని అయినా ఇమ్మీడియట్ గా నేను సరే రాముకి ఇచ్చేస్తానంటే అప్పుడు మళ్ళీ రీతు వద్దు నాకు టైం కావాలి అని తను కూడా బ్యాడ్ అయింది ఆ టైంలో. తర్వాత సరే ఓకే నేను ఇమాన్యుయల్ వద్దు రామ్ అనుకున్నాను కదా, మళ్ళీ గేమ్ అయిపోయాక ఎందుకు డిస్కషన్ రాలేదు? నేనే అడిగా రాము పేరు ఎందుకు చెప్పావు, అప్పుడు దాకా నువ్వు నా పేరు మీద స్టాండ్ తీసుకొని రాము పేరు ఎందుకు చెప్తావు అంటే నువ్వు ఈ మాట అన్నావు. ఇంకెందుకు గొడవ, నాకు ఆ టైంలో అసలు గొడవ అసలు చండాలంగా అయిపోతుంది అది ఇదని నువ్వే చెప్పావు. నేను ఫస్ట్ నుంచి అప్పుడు టాప్ 2 లో మన ఇద్దరు పేరు వచ్చింది. ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు? వీళ్ళు ఫస్ట్ నీ పేరే చెప్పారు, అందరు కలిసి నీ పేరు చెప్పారు. కట్ చేస్తే మీరు లేదులే మేము మన ఇద్దరం పక్కకెళ్ళి డిస్కస్ చేస్తున్నప్పుడు సరేలేరా నేను కొంచెం నేను నీ విషయంలో అనట్లేదురా, నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఎవరు వెళ్ళినా ఓకే అని చెప్పా. తన విషయంలో చెప్తున్నా అప్పటి వరకు స్టాండ్ తీసుకున్నా. అరే నేను అనలేదురా, నా క్లారిటీ నీతో కూడా. అరే నీతో నేనేమన్నా నాకు నువ్వు వెళ్ళినా ఓకే నాకు ప్రాబ్లమే లేదురా అనే కదా అన్నాను. నేను ప్రాబ్లం లేదని గేమ్ స్టార్టింగ్ నుంచి ఎవరు వెళ్ళినా నాకు ప్రాబ్లం లేదని చెప్తున్నా. అంతవరకు స్టాండ్ తీసుకున్న పర్సన్ అప్పటికప్పుడు ఎందుకు వదిలేసావు, అది నా పాయింట్ అంతే. ఇట్ వాస్ వెరీ క్లియర్. వాడు అందరికి చెప్పాడు నాకు ప్రాబ్లం లేదు ఎవరు వెళ్ళి. నేనే చెప్పాను, నేనే తీసుకున్న స్టాండ్ అది. ఇప్పుడు తీసుకున్న స్టాండ్ మీద నువ్వు ఎందుకు నిలబడలేదని నేను అడుగుతున్నా అంతే. క్లియర్ గా ఇవి నా పాయింట్స్. బిగ్ బాస్ నేను ఒకరు నామినేట్ చేసేసిన అండ్ డాగర్ ఇంకోళ్ళకి ఇచ్చేసిన, వాళ్ళు ఇంకొన్ని నామినేట్ చేసిండ్రు. ఈ రౌండ్లో నామినేట్ అయిన ఇద్దరు కళ్యాణ్ ఇంకా తనుజ గారు. ఎస్ సార్. బిగ్ బాస్ ఇంటిని మీరు వదిలి వెళ్ళాల్సిన సమయం ఎక్కువ మాట్లాడేస్తున్నా వెళ్ళిపోబడ్డారా? మెయిన్ డోర్ నుంచి. ఓకే సార్, థ్యాంక్స్ అ లాట్ అండి. సో గుడ్ సీయింగ్ యూ అగైన్. So happy partner. Anna, bye bye.